ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత సైన్యం అధికారికంగా చెప్పిన దానికంటే మరిన్ని ప్రాంతాలపై దాడి చేసినట్లు తెలిసింది. ఈ మేరకు పాకిస్తాన్ ప్రభుత్వం విడుదల చేసిన అధికార పత్రాల్లో వెల్లడైందని జాతీయ మీడియా పేర్కొంది. దాయాది దేశానికి చెందిన 8 స్థావరాలపై భారత్ అదనంగా దాడి చేసిందని తెలిపింది. వ్యూహాత్మకంగానే భారత్ వాటి వివరాలు వెల్లడించలేదని సదరు మీడియా విశ్లేషించింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ పాకిస్తాన్ కు చెందిన 11 వైమానిక స్థావరాలపై దాడులు చేసింది. అయితే ప్రస్తుతం పాకిస్తాన్ ప్రభుత్వం విడుదల చేసిన నివేదికల్లో మాత్రం భారత్ అదనంగా 8 ప్రాంతాలపై దాడి చేసినట్టు తేలింది. ఈ మేరకు జాతీయ మీడియా కథనాన్ని ప్రచురించింది. పాకిస్తాన్లోని పెషావర్, జాంగ్, హైదరాబాద్, గుజరాత్, బావల్ నగర్, చోర్, అట్టోక్, గుజరన్వాలా ప్రాంతాలపై భారత్ దాడి చేసిందని తెలిపింది. ఆపరేషన్ సింధూర్ గురించి వివరించే క్రమంలో డైరెక్టర్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ వీటి గురించి ప్రస్తావించలేదని పేర్కొంది. పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకు వెళ్లి భారత్ చేసిన దాడుల కారణంగానే దాయాది దేశం కాళ్లబేరానికి వచ్చిందని వెల్లడించింది. వ్యూహాత్మకంగానే భారత్ వీటి వివరాలు వెల్లడించలేదని విశ్లేషించింది. భారత్ జరిపిన దాడుల్లో రావల్పిండి, సర్గోదా, జకోబాబాద్, బొళారి వైమానిక స్థావరాలు దెబ్బతిన్నాయని మాక్స్ఫర్డ్ టెక్నాలజీస్ విడుదల చేసిన ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో వెల్లడైంది. 2 దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన 2 రోజుల తర్వాత ఈ ఛాయాచిత్రాలు వెలుగులోకొచ్చాయి. పాకిస్తాన్ ప్రభుత్వ నివేదికను కొందరు తప్పుపడుతున్నారు. వీటి వెనుక కుట్రకోణం ఉండి ఉంటుందని అనుమానిస్తున్నారు. పౌరులపై భారత్ దాడి చేసిందని ప్రపంచానికి చెప్పడానికి ఇలా చేసి ఉంటుందని విశ్లేషిస్తున్నారు. పాకిస్తాన్ పౌరులకు నష్టం వాటిల్లకుండా కేవలం ఉగ్రవాద, వైమానిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నామని భారత్ ఇదివరకే స్పష్టతనిచ్చింది.